అయోధ్యపురంలో జరిగిన అటాక్స్ దగ్గర నుంచి ఫ్యాక్టరీలో గొడవలు క్రియేట్ చేయడం వరకు అన్ని అన్ని మాయ ప్లానింగ్ ప్రకారమే జరిగాయి. అన్ని మాయ ప్లానింగ్ ప్రకారమే జరిగాయి. అన్నీ తెలిసినా కూడా శంకర్ మాయాని మార్చి ఈ పెళ్లి జరిపించాలని మొండిగా తనతో ఫైట్ చేస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తూ వచ్చాడు. అందుకే మొన్న పావు కరిచినప్పుడు తన గేమ్ కట్టుగా ఉన్న శంకర్ని చంపాలని వాంటెడ్ గా కార్ బ్రేక్ డౌన్ చేసి ఇంతవరకు రాకేష్ చెప్పింది అబద్ధమని నా మీద ఒట్టేసి చెప్పండి. అంటే మాయ నా మీద ప్రేమతో కాకుండా పగతో ఇంట్లోకి వచ్చిందా? నాకు తెలియకుండా నా వాళ్ళందరినీ ఇంత ఇబ్బంది పెట్టిందా? ఇప్పుడు నీతో పెళ్లికి రెడీ అయింది కూడా నీ ఆస్తి కాజేయడానికే గాని నీ మీద ప్రేమతో కాదు. అబ్బాయి ఆవేశపడకు, నేను చెప్పేది విను. వాళ్ళు చెప్పిందంతా నిజమే, కానీ అదంతా గతం. ఇప్పుడు మాయ మారిపోయింది. నువ్వంటే తనకి మనసారా ఇష్టం. చెప్పు మాయా. అబ్బాయి చాలా ఆపండి. నేనింకేం వినను. పాలు పోసి పెంచినంత మాత్రాన పాము కాటు వేయడం మానదు.